అంతే ఐ థింక్ అందరూ pretty much సమ్అప్ చేశారండి. వన్ థింగ్ మాకు చాయ్ బిస్కెట్లో ఎప్పుడు ఏంటంటే న్యూ టాలెంట్ని తేవాలి అనేది అయితే ఒకటి ఉంటుంది. అండ్ అది మేము అలా పొజిషన్ చేయడం వల్ల ఏమో చాలా కొత్త టాలెంట్ వస్తారు, కానీ చాలామంది అందులో ఫిలిమ్స్లో వర్క్ చేయడానికి ఇబ్బంది అవుతోంది. సో దిస్ అలాంగ్ విత్ అందరూ చేసిన రిక్వెస్ట్ ఐ థింక్ కన్సిడర్ చేయాలి ఏంటి ఇబ్బందులు అవుతున్నాయని. ఐ థింక్ బోత్ సైడ్ షుడ్ సిట్ టుగెదర్. ఐ థింక్ ప్రొడ్యూసర్స్ ఒక సెపరేట్గా పెట్టుకుని, యూనియన్ వాళ్ళు ఏదో సెపరేట్గా పెట్టుకుని రకరకాల వాళ్ళు మాట్లాడే బదులు ఒకసారి కలిసి కూర్చుని అందరూ ఐ థింక్ ఇబ్బందులు అర్థం చేసుకోవాలి. బికాజ్ అందరూ జెన్యున్ ఇబ్బందులే చెప్తున్నారు. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ విల్ అగ్రీ దట్ వీళ్ళందరూ చెప్పేది కూడా జెన్యున్ పాయింట్సే. సో డెఫినెట్లీ ఫిల్మ్ మేకింగ్ అనేది చాలా టఫ్ అయింది. డెఫినెట్లీ ఒక నలుగురు ప్రొడ్యూసర్స్ కలిస్తే స్ట్రెస్ఫుల్ ఎన్వైర్న్మెంటే ఉంది తప్ప ఆడుతూ పాడుతూ ఎవరు లేరు. డెఫినెట్గా ఒక సినిమా చేయాలి అంటే భయంతోనే స్టార్ట్ అవుతున్నారు. దాని అంతా రీజన్ యూనియనా కాదు, దెర్ ఆర్ 100 రీజన్స్. బట్ ఐ థింక్ ఈ వన్ పాయింట్ వచ్చింది కాబట్టి ఇక్కడ దీని గురించి డిస్కషన్ అవుతుంది. కానీ ఐ థింక్ మై రిక్వెస్ట్ టు ఎవ్రీబడి ఇంక్లూడింగ్ ద యూనియన్ ఇస్, మనమందరం ఒక అండ్ ద మీడియా ఎవ్రీబడి ఇస్, మనమందరం ఒకే ఎకో సిస్టంలో ఉన్నాం కాబట్టి క్రైసిస్ వచ్చినప్పుడు అందరం కలిసి సాల్వ్ చేసుకుని ముందుకెళ్ళి ఇండస్ట్రీని సేవ్ చేయాలి తప్ప ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటే ఐ థింక్ ఎక్కడికి వెళ్ళాం అనేది నా ఫీలింగ్. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ ఇట్ ఇస్. థ్యాంక్ యూ.